సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిక్కిరిసింది. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 150 బస్సులను విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. సంక్రాంతి పండుగకు ఊరేళ్ళటువంటి వారితో విజయవాడలో ప్రయాణ ప్రాంగణాలని కూడా రద్దీగా మారాయి. రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లు, అలాగే ప్రధాన రహదారుల వెంట ఉన్నటువంటి బస్ స్టాపులు అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా జనసందోహమే కనిపిస్తుంది. వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు సంక్రాంతిని అందరి మధ్య జరుపుకునేందుకు చాలా ఘనంగా జరుపుకునేందుకు అందరూ కూడా ఊర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి ఈ ప్రయాణ ప్రాంగణాల్లో పెద్ద ఎత్తున ఈ రద్దీ అనేది నెలకొంది. ప్రస్తుతం మనం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక నిన్నటి నుంచి కూడా విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది. ప్రతిరోజు దాదాపు వేలాది మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఉపాధి ఉద్యోగ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఇళ్లకు చేరుకునేటువంటి ప్రయత్నంలో ఇక్కడందరికీ వచ్చి ఇక్కడ నుంచి వారి సమీప ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి చూస్తే కనుక పెద్ద ఎత్తున ప్రతిరోజు దాదాపు 400 బస్సులు ఇటు తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, ఏపీఎస్ ఆర్టీసీ కావచ్చు రెగ్యులర్ సర్వీసులు నడుపుతూ ఉన్నాయి. వాటికి అదనంగా మరో 200 నుంచి 250 సర్వీసులు కూడా ఏర్పాటు చేసింది. వారందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వారి యొక్క స్వస్థలాలకు వెళ్లేందుకు వేచి చూస్తున్నారు. దీనికోసం ఆర్టీసీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. అయితే ఏర్పాటు సరిపడా లేవని చెప్పేసి కూడా ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఒక బస్సు రావడానికి కూడా చాలా సమయం కూడా పడుతున్న పరిస్థితి. ప్రయాణికులందరూ కూడా బస్సుల్లో ప్లాట్ఫామ్ పైన వేచి చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు, బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, దానికి సంబంధించి సమస్య ఏంటనేది తెలుసుకుందాం. గంటగా నుంచి మేమందరం ఫ్రెండ్స్ సంక్రాంతి సెలవు వలన వెళ్తున్నాం. మేము బస్సులు ఏమో ఇంకా రావట్లా. కొద్దిగా బస్సులు పెంచితే ఇప్పుడు వాళ్ళ నార్నల్ స్కూల్ దగ్గర ఉంటాం. రైలు కొద్దిగా లేట్ అయిద్దని అందుకని ఇక్కడికి వచ్చాం. బస్సులు త్వరగా వస్తాయేమో అని. పెంచాలిగా, పెంచాలి. వేలాది మంది ప్రయాణికులు అయితే ఇటు హైదరాబాద్ నుంచి కానీ పలు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే ఆర్టీసీ ఇప్పుడు మొత్తంగా ఈ 4-5 రోజుల్లో కానీ దాదాపు 3500 బస్సులను పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసింది. అవన్నీ కూడా సరిపోని పక్షంలో అప్పుడప్పుడు ఈ బస్ స్టేషన్కి వచ్చినటువంటి వారందరి కోసం కూడా అధికారులందరూ కూడా ఇక్కడే ఉంది. అందుబాటులో ఉన్నటువంటి ఇది ఆర్డినరీ బస్సులు కావచ్చు, సిటీ బస్సులు కావచ్చు, వాటిని ఏర్పాటు చేసి వారి ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకించి చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల సహా ఈడీలు అందరూ కూడా ఇటు బస్టాండ్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తూ అదనంగా ఎక్కడికి ఏ సదుపాయం కావాలన్నా ఎలాంటి ఏర్పాట్లు కావాలన్నా కూడా చేసే విధంగా తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా 2-3 రోజుల పాటు ఇంకా ఈ రద్దీ కొనసాగేటువంటి అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయితే బస్టాండ్లో కొద్దిసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపు 1 నుంచి 2 గంటల వరకు కూడా ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అంటే బస్సులు పోయిన బస్సు తిరిగి వచ్చేంత వరకు కూడా కొంత సమయం పడుతున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వారికి బస్సుల్లో సీటింగ్ కూర్చోడానికి సీటింగ్ సహా అలాగే వాళ్ళకు తాగునీరు అలాగే ఇతర సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసేలా ప్రత్యేకించి అధికారులు కూడా ఏర్పాటు చేసి తగిన పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే రష్ కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్టీసీ అధికారులు వెంటనే తగిన ఏర్పాట్లు అయితే చేస్తూ ఈ రద్దీని చాలా ప్రశాంతంగా ఈ వాళ్ళు స్వస్థలాలకు వెళ్లే విధంగా వాళ్ళు స్వస్థలాలకు చేరుకునే విధంగా తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇది పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.